పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, కనాను యాత్ర, జూబిలీ యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ప్రతిరోజు మంచి మనసుతో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనం ఈ యాత్రలో, ఈ పుణ్యయాత్రలో ఎన్నో దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకుంటూ మనం కలిసి అడుగులు వేస్తూ ఉన్నాము. మన లక్ష్యం, మన గమ్యమైన పరలోక కనానుకు చేరటానికి. ఇజ్రాయేలీలను నాడు ఐగుప్తు బానిసత్వం నుండి నడిపించినటువంటి దేవుడు ప్రతి స్థలములో వారిని కొంతసేపు ఆపి ఎన్నో పాఠాలు నేర్పించారు. వేసే ప్రతి అడుగులో, ఇదిగో మీ ప్రయాణములో, మీ యాత్రలో, మీ గమ్యమైన పరలోక కనాను చేరేటప్పుడు మీ మనస్తత్వాలు ఎలా ఉండాలి, మీ స్వభావాలు, వ్యక్తిత్వాలు అలా ఉండకూడదు అని దేవుడు వారికి ఈ జూబిలీ యాత్రలో ఉన్నటువంటి మనందరకు ప్రతిరోజు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే 37 పాఠాలు, 37 రోజులు ప్రయాణం చేశాం. ఈరోజు 38వ రోజు. మన ఈ పుణ్యయాత్రలో, ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న మన ఈ జూబిలీ యాత్రలో దేవుడు నేర్పించే ఈరోజు పాఠం, ప్రయాణములో దురాశ ఎందుకు? దురాశ ఎందుకు? ఆశ ఉండాలి. ప్రతి మనిషికి ఆశ అనేది ఉండడం సహజం. కానీ దురాశ దుఃఖానికి చేటు అని చిన్నప్పటి నుంచే మనం చదువుకుంటూ ఉన్నాము. ప్రయాణములో, జీవిత ప్రయాణములో ఒక వ్యక్తి, ఒక యాత్రికుడు, ఒక విశ్వాసి దురాశ పడితే ఏం జరుగుతుందో దేవుడు ఈరోజు మనందరకు నేర్పిస్తున్న పాఠం. రండి మూలవాక్యంగా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు చదువుకుందాం. అప్పుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రము నుండి పూరేడు పిట్టలను తోలుకుని వచ్చెను. అవి నేలకు 3 అడుగుల ఎత్తున ఎగురుచు నరులు ఒకరోజు ప్రయాణము చెయ్యునంత దూరము వరకు శిబిరము చుట్టుప్రక్కల దట్టముగా క్రమ్ముకొనెను. ఆ రోజు పగలు, రాత్రి, మరుసటి రోజు పగలు ప్రజలందరూ పిట్టలను పట్టుకొని పోయిరి. 50 బుట్టలకు తక్కువగా పట్టుకొనిన వాడు ఎవడునూ లేడు. వారు ఆ పిట్టలను శిబిరము చుట్టూ ఎండవేసిరి. కానీ జనులు ఆ పక్షుల మాంసమును నోటబెట్టుకొని పంటితో కొరికిరో లేదో ప్రభువు ఉగ్రుడై వారిని గొప్ప తెగులు పాలు చేసెను. కావున ఆ తావునకు కిబ్రోతు హట్టావా అని పేరు. మాంసమును ఆశించి మృత్యువు వాతబడిన వారిని అక్కడనే పాతిపెట్టిరి. ప్రియులారా, ఇజ్రాయేలీయుల యాత్రలో ఐగుప్తు దేశము నుండి, రామ్సెస్ పట్టణం నుండి ప్రారంభమైన వీరి యాత్ర మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సుక్కోతు, ఏతాము, బాల్సెపోను, పీహహీరోతుల మీదుగా మారా, ఎలీములను దాటుకుంటూ సీను అరణ్యానికి చేరి దోప్కా, ఆలుష్ ప్రాంతాల మీదుగా రెఫీదీము చేరి, రెఫీదీము, సీను అరణ్యము దాటుకుని సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం నుండి నిన్నటి రోజున మనం మాట్లాడుకున్నాం, తబేరా అనగా మంట అనే ప్రాంతానికి చేరారు. తబేరా నుండి ఈరోజు ద 12th స్టేషన్, 12వ స్థలము, 12వ విడిది చోటు ఇజ్రాయేలుల యాత్రలో మనం చదువుకున్నాం, కిబ్రోతు హట్టావా. కిబ్రోత్ హట్టావా ఈ మాటకు అర్థం ఏంటంటే దురాశాపరులు పాతిపెట్టబడిన సమాధులు అని అర్థం. అంటే దురాశాపరుల సమాధులు అని అర్థం. ఎందుకు ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందో ఒకసారి వివరిస్తాను. వారి ప్రయాణం సాగుతూ ఉంది. గతంలో మనం విన్నాం, మాంసం కోసం వారు మోషే మీద సరిగారు, గొనిగారు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు తూర్పు గాలిని తోలించగా
పూరేడు పిట్టలను ఆహారముగా వారికి పంపించడం గతంలో మనం విన్నాము. ఓ పిట్ట కథ అనే ధ్యానాంశం ఉంటుంది. అయితే ఈరోజు పూరేడు పిట్టల గురించి మనం ధ్యానించం, కానీ ఆల్రెడీ ధ్యానించాం కాబట్టి మాంసం మీద ఉన్న ఆపేక్ష, మాంసాన్ని తినాలి అనేటువంటి ఒక దురాశ వారిలో పుట్టింది. దేవుడు ఆ పూరేడు పిట్టలను పంపించారు. ఆ పూరేడు పిట్టలని కడుపు నిండా తింటే దేవుడికి కూడా కోపం రాదు. ఏదో ఇక మళ్ళా దొరకదన్నట్టు, ఇక జీవితంలో అసలు మాంసాన్నే మేము తినలేదు అన్నట్టు, ఇక మాంసము ముఖాన్నే మేము చూడలేదు అన్నట్లు, దొరికిందే ఛాన్సు మళ్ళా దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక దుర్లాభాపేక్షతో, ఒక దురాశతో, ఒక అత్యాశతో వీళ్ళు ఏం చేశారంట, 1.5 రోజులు, అంటే ఈరోజు ఉదయం అంతా, రాత్రంతా, మరలా మరుసటి రోజు పగలంతా 1.5 రోజుల పాటు వారు గ్యాదర్ చేసి బుట్టలతో బుట్టలు నింపుకొని, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ట్రాన్స్లేషన్లో చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరు ఇదిగో 50 బుట్టలు తక్కువగా ఎవరు కూడా గ్యాదర్ చేయలేదంట. ఇంగ్లీష్లో బైబిల్లో ఏముంటుందంటే ద లీస్ట్ అమాంగ్ దెమ్ హ్యాస్ కలెక్టెడ్ 10 హోమర్స్ అని ఉంటుంది. వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. హోమర్స్ అంటే ఏమిటి, ఈ బుట్టల యొక్క కొలతలేంటి తర్వాత మాట్లాడుకుందాం. వీరు ఒక్కొక్కరు దేవుడిచ్చినటువంటి పూరేడు పిట్టల మాంసాన్ని కక్కుర్తి బుద్ధితో, దురాశతో, అత్యాశతో, నాకే ఉండాలి వేరొకరికి ఉండకూడదు అనేటువంటి ఒక పేరాశతో ఏం చేశారంట, ఒక్కొక్కరు బుట్టల నిండా మాంసాన్ని, పూరేడు పిట్టల్ని ఏరుకొని ముఖం మొత్తకుండా 1 రోజుల పాటు తింటూ, ఇక జీర్ణం కాకుండా, ఇంకా చెబితే ఈ మాధ్యమం ద్వారా మీలో చాలామంది అసహ్యించుకుంటారు, జుగుప్సాకరమైన విధముగా వారు భోజనం చేశారు. మనమందరము కూడా అసహ్యించుకునే విధముగా వారు ఆ మాంసాన్ని వారు తింటూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యంలో ఏమన్నామంటే వారి యొక్క దురాశకు దేవుడు ఉగ్రుడై, దేవుడు మండిపడి వారిని అక్కడ ఆ చోటులో వారిని తెగులు పాలు చేశాడు, వారికి జబ్బొచ్చేలా చేశారు. మితిమీరిన మాంసాహారాన్ని భుజించడం వలన దేవుడు వారికి తెగులు పుట్టించేలా చేశారు. అక్కడ ఆ తెగులు వలన చనిపోయినటువంటి వారిని ఆ చోటులోనే సమాధి చేశారు. అందుకే ఆ పేరుకి కిబ్రోత్ హట్టావా అనండి, కిబ్రోత్ హట్టావా అనే పేరు వచ్చిందంటే దురాశాపరులు పాతి పెట్టబడినటువంటి సమాధి చోటు, లేదా దురాశాపరుల సమాధులు అని అర్థం. ప్రియులారా, మన ధ్యానాంశం ప్రయాణములో ఇలాంటి దురాశ ఎందుకు? ఆ ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు రోజు వారిని మన్నాతో పోషించటం లేదా? ఈరోజు పోషిస్తున్న దేవుడు రేపు పోషించడా? రేపు పోషించే దేవుడు ఎల్లుండి పోషించడా? ఆకాశ పక్షులు చూడండి, అవి నాటుట లేదు, విత్తుట లేదు, కానీ పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషించుట లేదా? లిల్లీ పుష్పములు చూడండి, ఎందుకండి మీకు చింత, ఎందుకు మీకు ఆందోళన అని ప్రభువు, యేసు ప్రభువు చెప్పే మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు ఎడారి ప్రయాణంలో వారికి ఏ లోటు లేకుండా, ఆ 40 లక్షల కాల్బలములో ఉన్న వాళ్ళు ఎవరు ఆకలికి చనిపోయినట్లుగాను, దాహం వలన చనిపోయినట్లుగాను, ఎండ వేడిమికి మాడి చనిపోయినట్లుగాను మనం ఇంతవరకు ఎన్నడూ వినలేదే, చదవలేదే. అంతలా వారిని కాపాడుకుంటూ, నడిపించుకుంటూ, పోషించుకుంటూ వస్తున్న దేవుడి మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఒక్కసారిగా ఆ పూరేడు పిట్టలను చూడగానే లోపల ఉన్న మాంసం మీద ఉన్న ఆపేక్ష తట్టుకోలేకపోయారో, లేకపోతే లోపలున్న కక్కుర్తి బుద్ధి బయటపడిందో, ఆ దురాశ అనేటువంటిది బయటకు వచ్చిందో, దేవుడిచ్చిన ఆహారాన్ని దేవుడికి స్తోత్రాలు చెప్పుకొని తింటే చాలు, ఇక మళ్ళా దొరకదన్నట్లు, మాకే ఉండాలి, మా ఫ్యామిలీయే తినాలి అన్నట్లుగా వాళ్ళు మితిమీరినటువంటి అత్యాశ, దురాశ ఆ చోట ప్రదర్శిస్తే దేవుడు ఆ చోటుకి తెగులు పంపించాడు. ప్రియులారా,
మన జీవితంలో ఆశ ఉండడం సహజం. విత్తే రైతుకు ఒక ఆశ ఉంటుంది, బాగా పంట పండాలి, ఆ పంటను నేను సేకరించి అమ్మి నా అప్పులన్నీ తీర్చుకోవాలని అనే ఆశ ఉండడం సహజం, ఆశ ఉండాలి కూడా. చదువుకుంటున్న పిల్లలకు నేను బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడాలి అనే ఆశ ఉంటుంది, ఉండాలి, అది సహజం. ప్రార్థించే వారికి కూడా ఆశ ఉండాలి. దేవా, చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్న నా మీద కనికరించయ్యా, దేవుడు తప్పకుండా నన్ను కరుణిస్తాడనేటువంటి ఆశతోనే ప్రార్థన చేయాలి. చెప్తారు కదా, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆ దేవుడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ ఉండడం సహజం, ఆశ ఉండాలి, కానీ దురాశ అనేది ఉండకూడదు. మితిమీరినటువంటి ఆశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు. సంపాదించాలనే ఆశ ఉండడం కరెక్టే, కానీ అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మితిమీరి సంపాదించాలి అనేటువంటి దురాశ తప్పు. మాంసం తినడం తప్పు కాదండి, మాంసం తినాలనే ఆశ ఉండాలి, కాస్త ప్రోటీన్ అనేటువంటిది లోపలికి వెళ్ళాలి. కానీ మాంసం పెట్టారు కదా అని నేనే మొత్తం తినేస్తాను, వేరే వాళ్ళకి ఉండకుండా అనేటువంటి దురాశ ఉండడం తప్పు. దేవుడిచ్చినటువంటి భర్తతోనూ భార్యతోనూ కాపురం చెయ్యడం అది సహజం, అది దేవుడి సంకల్పం, అలా ఆశ ఉండడం తప్పు కాదు. కానీ దేవుడిచ్చిన భర్తతో భార్యతో కాపురము చేయకుండా, దానితోనే తృప్తి చెందకుండా ఇతరులను వ్యామోహంతో చూడడం ఆ దురాశ తప్పు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రయాణంలో దురాశ ఎందుకు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నిరీక్షణ యాత్రలో పరలోక కనానుకు చేరుతున్నటువంటి మనం అందరం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ధ్యానిస్తూ ఉన్నాము, కలిసి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కలిసి నడిచే ఈ ప్రక్రియలో మన కుండలో నీరు మనం తాగితే అది మంచిది. మన పంటలో పండిన పంట మనం తింటే అది మంచిది. అలా కాకుండా అమ్మో నా కుండలో నీరైపోతుందేమోనని నీ కుండలో నీరు అలానే ఉంచుకుని పక్కవాడి కుండలో నీరు దౌర్జన్యంగా తాగితే అది తప్పు. నీ పంటలో పండిన పంట ఎక్కడైపోతుందో, ఎక్కడ ధాన్యాగారాలు తరిగిపోతాయో, నా ఇంటి బీరువాలో డబ్బులు ఎక్కడ తరిగిపోతాయో, నా ఒంటి మీద బంగారం ఎక్కడ అరిగిపోతుందోనని మన బంగారాన్ని, మన ధనాన్ని, మన పంటను మన కుండలో నీరు భద్రంగా దాచుకుంటూ ఇతరుల జీవితంలో తొంగి చూసి మనది కానిది పరుల సొమ్మును ఆశించే తత్వం దేవుడు మెచ్చడు. ప్రియులకు దేవుని బిడలారా, దేవుడు నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపించి ఒక ఉపమానాన్ని, ఒక కథను చెప్పాడు. చాలా పశు సంపదలు ఉన్నటువంటి ఒక పెద్ద ఆసామి ధనవంతుడు పక్కనే ఉన్న ఒక రైతుకి ఉన్న చిన్న గొర్రె పిల్లల మీద కన్నేశాడంట. ఆ చిన్న గొర్రె పిల్లను కూడా దౌర్జన్యంగా లాగేసుకుని తన మందలో కలిపేసుకున్నాడంట ఆ దురాశాపరుడైన ధనవంతుడు. ఇట్లాంటి దౌర్జన్యపరుణ్ణి ఏం చేయమంటావు అని నాతాను దావీదును అడిగితే, ఎవడవాడు? నా రాజ్యములో అలాంటి అన్యాయం జరగడమా? అలాంటి వాణ్ణి వెంటనే ఉరి తీయాలి, చంపేయాలి, శిక్షించాలన్నాడు దావీదు. ఎవడు వాడంటే నాతానన్నాడు, రాజా దావీదు, ఆ దౌర్జన్యపరుడివి, ఆ దురాశాపరుడువు నువ్వే అని వేలెత్తి చూపించాడు. నేనా? అవును. నీకు భార్య ఉంటుండగా పక్కవాడి ఊరియా భార్యను నువ్వు మోహించలేదా? కామించలేదా? తప్పు చేయలేదా? ఆ దౌర్జన్యపరుడు పక్కవాడి పేదవాడి యొక్క లేక ఉన్న ఒక్కగానొక్క గొర్రె కోణను, ఆ చిన్న గొర్రె పిల్లను అపహరిస్తేనే నువ్వు అంత ఉగ్రుడైపోయావే, మరి నువ్వు చేసిందేంటి? ఊరియా భార్యను నువ్వు మోహించి తప్పు చేశావు కదా అని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదును హెచ్చరించినట్లు వాక్యం బోధిస్తున్న నాకు, మీకు దేవుడు ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడలారా, మనది కాని వాటిని ఆశిస్తూ ఉన్నామేమో, ఇదే దురాశ. మనలో చెలరేగుతున్నటువంటి ఈ దురాశను మనము సమాధి చేయకపోతే ఈ దురాశే మనల్ని సమాధి చేస్తుంది. వింటున్నారు ఈ మాట?
మనలో కలిగే ఈ దురాశ అనే ప్రేరణ మనకు లేనిదాన్ని, మనది కానిదాన్ని ఆశించాలని, దూరంగా చూస్తున్న ఆ వ్యక్తిని కానీ, ఆ వస్తువుని కానీ, ఆ భూమిని కానీ ఎలాగైనా సంపాదించాలి, కబ్జా చేయాలని ఆ దురాశ మనలో పుట్టగానే ఆ దురాశను ముందు మనం సమాధి చేయాలి. లేకపోతే ఈ దురాశే మనల్ని సమాధి చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమాజంలో మనుషుల్ని మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాల దురాశలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకడి భూమిని కబ్జా చేయాలనే దురాశ ఒకడికి, మరొకరికి ఇదిగో తోడబుట్టిన వాళ్ళ మధ్య ఉన్న ఆస్తులను దొంగ పత్రాలు రాయించుకొని, తప్పుడు సాక్ష్యాలు పెట్టించుకొని, తప్పుడు కేసులు బనాయించి ఆస్తిపాస్తులు కాజేయాలనేటువంటి దురాశ కలిగిన వాళ్ళు సమాజంలో చూస్తూ ఉన్నాం. భర్తను కోల్పోయినటువంటి ఆ ఇల్లాలు యొక్క, ఆ ఇల్లాలికి రావలసిన ఆస్తిపాస్తులు, నీ సొంత అన్నదమ్ముడే కదా, అన్నదమ్ముడైనా ఆ అన్నదమ్ముడు చనిపోయాడు కదా, మాకు మా పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తిపాస్తులు మా వదినికో మా మరదలకో ఎందుకు వెళ్ళిపోవాలి, మా అన్న బిడ్డలకో ఎందుకు వెళ్ళిపోవాలి, ఆ ఆస్తి మాది, మా ఇంటి పేరు అని చెప్పి అన్నదమ్ముడి యొక్క ఆస్తిపాస్తులు కూడా అట్టే పెట్టుకున్న దురాశపరులు మన సభ్య సమాజంలో లేరా? మన చుట్టూ తిరగటం లేదా? ఒక్కసారి ఆలోచించండి. మనది కాని బంగారం, ఎవరైనా బంగారం వేసుకుంటే ఆ బంగారం నాకు ఉండాలనే దురాశ, ఎవరైనా మంచి బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటే నాకు ఆ బట్టలు ఉండాలనే దురాశ, మనకున్న దాన్ని బట్టి మనం తృప్తి చెందకుండా లేని వాటి కోసం, కాని వాటి కోసం ఆశపడే సమాజంలో మనం ఉన్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ సమాధి చెయ్యాలి, లేకపోతే అవే మనల్ని సమాధి చేస్తాయని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు. స్వార్థముతో గాని అహంభావముతో గాని ఎట్టి పనియు చెయ్యకుడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. వింటున్నారా ఈ మాట? స్వార్థ బుద్ధి ఎప్పుడైతే మొదలవుతుందో దురాశ అనేది మెల్లిమెల్లగా ప్రారంభమవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ తమ స్వార్థమును మాత్రమే చూచుకొనక ఒకరికొరకు ఉపకారులై, పరస్పరము ఉపకారులై జీవించండి అని. ఒక వేటగాడు ఒకరోజు వేటకు వెళ్ళాడంట. తన చేతికి ఒక జింక చిక్కిందంట. జింకన వేటాడాడు, భుజం మీద వేసుకుని వెళ్తున్నాడు. ఇది చాలదన్నట్లు ఈ వేటగాడికి కొంత దూరంలో ఒక దుప్పి ఎదురైందంట. ఆ దుప్పిని కూడా వేటాడాడు, దాన్ని ఈ భుజం మీద వేసుకున్నాడు. 2 భుజాల నిండా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. వేటగాడికి 2 జంతువులు చిక్కాయి. సంతృప్తితో ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇవి చాలదన్నట్లుగా ఎదురుగా ఒక అడవి పంది కనబడిందంట. ఈ అడవి పందిని కూడా ఏదో రకంగా వేటాడుదామని దాన్ని కొట్టాడు. దాన్ని కొట్టి స్పృహ కోల్పోయి తాను కూడా పడిపోయాడు. అర్థమవుతుందా? ఇటువైపు జింక, ఇటువైపు దుప్పి, ఎదురుగా అడవి పంది, ఈ మూడింటినే వేటాడినటువంటి వేటగాడు కూడా అలసిపోయాడో, లేకపోతే పందిని కొట్టే క్రమంలో ఆ దెబ్బ తనకి తగిలిందో స్పృహ తప్పి కోల్పోయాడు. ఇప్పుడు భూమి మీద 4 మనిషితో సహా జంతువులు పడున్నాయి. ఎవరెవరు? జింక, దుప్పి, అడవి పంది, వేటగాడు, మనిషి. అటుగా వెళ్తున్న నక్క చూసింది. అబ్బా, ఏమి నా భాగ్యం, ఈరోజు 1, 2, 3, 4 లెక్కబెట్టుకుంది. ఈ 4 ముందు ఏం తినాలబ్బా, ఏం తినాలి అని ఆలోచనలు వేసుకుంటుంది. ఎందుకంటే ఎక్కువైనప్పుడు మనం చూసారా, లెక్క పెట్టుకొని సాటిస్ఫై అయిపోతాం అనుభవించకుండా. ఆ టైపుదే ఈ నక్క కూడా. ఈ 4 ముందు ఏం తినాలి? ముందు జింక తినాలా, తర్వాత అడవి పంది తినాలా, లేదా ముందు మనిషిని తినేయాలా అని ఆలోచిస్తూ దీనికి అడవి పందిని కొట్టిన బాణం, ఆ సూది మొన బయటికి ఇలా కనబడి ఉంది. దానికి ఒక చిన్న మాంసం కరుచుకొని ఉంది. బాణానికి చిన్న మాంసం మొక్క కరుచుకొని ఉంది.
ఈ నక్క ఎంత తెలివైందో చూడండి. ఇవన్నీ ఎలాగూ ఎప్పుడైనా తినచ్చలే, ముందు కొంచెం కొంచెంగా తిందామని ఆ బాణానికి కరుచుకొని ఉన్న ఆ చిన్న మాంసం ముక్కను తినడానికి వెళ్ళింది. అలా నోరు తెరిచి బాణాన్ని అలా కరిచిందో లేదో ఆ బాణం తన అంగుడికి గుచ్చుకొని నక్క కూడా అక్కడే చచ్చిపడిందంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న చిన్న పెట్ట కథ ఇది. అప్పుడు చెప్తారు, టీచర్ గారు ఏం చెప్పారంటే, చూసారా, దురాశ దుఃఖానికి చేటు కదా, తృప్తి లేని జీవితం ఈ నక్క జీవితం. మన మాట ఏంటి? నక్క ఊసు పక్కన పెడదాం. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మన చూపు ఉన్నదానితో తృప్తి చెందక, దేవుడు అంటున్నాడు, ప్రయాణములో దురాశ ఎందుకు? నీకున్న భూమిలో నువ్వు బ్రతుకు, నీ భూమిని నువ్వు ఎంజాయ్ చేయు, నీ పంటను నువ్వు ఎంజాయ్ చేయు, నీ కుండలో నీరు నువ్వు తాగు, నీ కుండలో అన్నం నువ్వు తిను. వేరే వాళ్ళ మీద వేరే పక్క చూపులు వద్దు. కొందరిది కాకి కన్నండి. తెలుసా కాకి కన్నంటే? దాని కాళ్ళ కింద ఒక మొక్క ఉంటుంది, లేదా దాని నోట్లోనూ ఒక మొక్క ఉంటుంది. తన కాళ్ళ కింద ఉన్న మొక్కను అది చూడదు, పక్క కాకి ఏం తింటుందో. ఇదే కాకి కన్ను. మన ప్లేటు హిమాలయ పర్వతంలాగా ఉంటుంది. ప్లేట్ నిండా కట్టె మోపుల్లాగా చాలా మాంసం మొక్కలు ఉంటాయి. కానీ కొంతమంది కాకి కన్ను ఏంటో తెలుసా? మన ప్లేట్ నిండా బిర్యానీ ఉన్నా, మన ప్లేట్ నిండా కట్టె పుల్లల్లాగా మాంసపు దుమ్ములు ఎముకలు ఉన్నా, పక్కవాడి మీద చూపు. వాడి ప్లేట్లో ఏముందో, వారి ప్లేట్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో. అప్పుడప్పుడు తమాషాగా మనం ఎక్కడికైనా భోజనాలకు అది వెళ్తున్నప్పుడు కొంతమంది చూపు వాళ్ళ ప్లేట్ మీద ఉండదు, మన ప్లేట్ మీద ఉంటుంది. ఏంటో మరి అది. ప్రియ దేవుని బిడలారా, నేను కొంచెం చమత్కారంగా చెప్తున్నా, లోపల ఉన్న విషయాన్ని గ్రహించమని కోరుతున్నాను. లేని దానికోసం ఆరాటపడుతూ, అర్రులు చాస్తూ, వెంపర్లాడుతూ జీవించకూడదు. ఉన్నదానితో తృప్తిగా జీవించాలి. నేను మరలా చెప్తున్నాను, మనలో ఉన్న దురాశను మనము సమాధి చెయ్యకపోతే ఈ దురాశే మనల్ని సమాధి చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ప్రియులకు దేవుని బిడలారా. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 6వ వచనములో ఏమంటున్నారో విందాం. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది అంటూ ఉన్నారు. అంటే మనమందరం భక్తులమే, అందుకే కదా ఓపికతో వాక్యం వింటున్నారు, ఓపికతో వాక్యం చెప్తున్నాను. భక్తులమే, కానీ ఏది లాభసాయకమైనటువంటి భక్తి? సంతృప్తి. ఏ పని చేసినా, ఏది ఉన్నా, ఎంత ఉన్నా, ఏం తిన్నా సంతృప్తిగా తినాలి. వాళ్ళ ఇంట్లో రోజు బిర్యానీయే, మన ఇంట్లో రోజు బెండకాయేనా? ఉన్నదాంతో తృప్తి చెందాలి. వాళ్ళ డాడీ రోజు వాళ్ళకి ప్రతీ నెల వాళ్ళ అమ్మాయికి డ్రెస్ కొంటాడు. మాకు ఎప్పుడు పండగ ఒక్కసారైనా డ్రెస్ కొనేది. ఆ అమ్మాయి చూడు రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఆ అబ్బాయి బైక్ పట్టుకొని బయటికి వెళ్తూ ఉంటాడు, షికారికి వెళ్తూ ఉంటాడు. వాడికి బైక్ ఉంది, నాకు బైక్ లేదు. మీ నాన్న నిన్ను రోజు సాయంకాలం ముఖానికి చంకలకి పౌడర్ కొట్టుకొని బైక్ మీద ఊరేగాలని నిన్ను కనలేదు. నువ్వు ప్రయోజకుడు అవుతావని నిన్ను కన్నాడు బిడ్డ. గుర్తుపెట్టుకో ఇది. సరే, లేని దానికోసం, అనవసరమైన వాటి కోసం వెంపర్లాడకూడదు. అది దురాశ. దాన్ని మనం సమాధి చేయాలి. కిబ్రోత్ హట్టావా అనే ఈ 12వ స్థలంలో దేవుడు వారికి మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దురాశ వద్దు ప్రయాణంలో. దురాశ ఎందుకు? నిన్ను పోషించే దేవుడు ఉండగా. అసలు జీవితంలో ఉన్న దురాశలు ఏంటి? చాలా ఉన్నాయనుకోండి. మచ్చుకు మన కాంటెక్స్ట్కి సరిపోయే 1, 2, 3 దురాశల గురించి చెప్పుకుందాం. ఉన్న దురాశలు, ఇజ్రాయేలు ప్రజలకు మాంసాపేక్ష, అంటే మాంసం తినాలనే ఒక ఆశ పెరిగిపోయింది. మాంసంలో మోసం ఉంది, జాగ్రత్త. మాంసంలో మోసం ఉంది. ఇక్కడ సంఖ్యాకాండం ఇందాక మనం చదువుకున్నాం 11వ అధ్యాయం 31 నుండి 34లో మాంసం తినాలనుందంటే దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు మోషే మొరను ఆలకించి
దేవుడు ఏం చేశారంటే మధ్యధరా సముద్రము నుండి ఒక గాలిని తోలింపగా అక్కడి నుండి పూరేడు పిట్టలు సుమారు 60-70 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుని 2 మూరల మందంగా ప్రజలు ఉన్న చోట్లోనే అవి వచ్చి పడిపోయండి. ఎంత ఎత్తులో ఎగిరాయని విన్నాం పోయినసారి? 3 అడుగుల ఎత్తులోనే ఎగిరాయి. అంటే వాళ్ళు కష్టపడక్కర్లా, ఇలా పట్టుకొని పిట్టను తినచ్చు. అంత ఈజీగా దేవుడు వారికి ఆహారాన్ని పంపించారు. ఎలా పంపించారు? తక్కువేం వడ్డించలేదు దేవుడు. కేవలము 3 అడుగుల ఎత్తులు అంటే ఇంతే హైట్. అంటే మనం నిలబడితే మన భుజానికి, లేదా ఇంకా కొంతమందికి అయితే మన పొట్ట భాగంలో వరకే ఎగురుతూ ఉంటాయి. ఇలా పట్టుకొని పొట్టలో వేసుకోవడమే. దేవుడు అంతలా కరుణించాడు. మళ్ళీ నేల మట్టానికి చూడండి 2 మూరల ఎత్తులో ఆ పిట్టలన్నీ పడున్నాయి. ఎంత కావాలో అంత తిని ముందుకు ప్రయాణంగా ముందుకెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళేం చేశారంట? మహా అయితే పూరేడు పిట్టలు అంటే మన ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కౌజు పిట్టలు అంటారు. కౌజు పిట్టలు అవి. లేదా ఇంకా కోడితో పోలిస్తే కోడి చాలా పెద్దదండి. ఎందుకంటే ఇంచుమించుగా 1 కేజీ బరువు ఉంటుంది కోడి. ఇది ఎంత? జస్ట్ 150 to 200 grams ఉంటుంది అంతే. పూరేడు పిట్ట ఇంతే. మహా అయితే అలాంటి పిట్టలు ఒక 3-4 తినగలరేమో. పోని అనుకుందాం 5, ఇంకా అనుకుందాం పోని మహాబలులుంటే, బాహుబలులుంటే ఒక 10 తింటారు. వీళ్ళేం చేశారో చూడండి. దేవుడిచ్చిన పూరేడు పిట్టల్ని వాళ్ళకి సరిపడా తినాలి. అలా తినకుండా ఈ రోజంతా సరిపోదేమో అన్నట్లు, అంటే మళ్ళీ రేపు ఏమైపోతుందో, అంటే దేవుడి మీద నమ్మకం లేదు వీళ్ళకి. బొట్టల నిండా ఈరోజు రాత్రి, ఈరోజంతా ఏరుకున్నారు. రాత్రి కూడా నైట్ డ్యూటీ చేశారన్నమాట. ఏరుకున్నారు. మళ్ళీ తెల్లారితే మళ్ళీ పగలు ఉదయం వరకు ఏరుకున్నారంటే 1.5 రోజుల పాటు ఏరారు. ఎంత ఏరారు అన్న చిన్న తమాషాలకు చెప్తాను వినండి. ఇక్కడ ఎవ్వడు కూడా 50 బుట్టలకు తక్కువ కాకుండా ఏరుకున్నారు. 50 బుట్టలు. ఇంగ్లీష్ బైబిల్లో ద లీస్ట్ అమాంగ్ దెమ్ హ్యాస్ కలెక్టెడ్ నాట్ లెస్ దెన్ 10 హోమర్స్ అని ఉంటుంది. ఈ హోమర్స్ బుట్టలు. ఇంకా ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏమనుందంటే ఒక్కొక్కడు 100 తూముల ప్రోగు చేశారంట. 100 తూములు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కొక్క తూము ఈజ్ ఈక్వల్ టు 22 కేజీలంట. ఎంతండి? ఒక తూము అంటే తూకం లెక్కలో చెప్తున్నాను. ఒక తూము ఈజ్ ఈక్వల్ టు 22 కేజీల బరువు ఉంటుందంట. అంటే 100 తూములు వీళ్ళు మాంసాన్ని, పూరేడు పిట్టల్ని సేకరించారంటే క్యాల్కులేట్ చేయండి. 100 × 22 అంటే 2200, అంటే 2200 కేజీల మాంసం. ఎవరికి? ఒక్కొక్కడికి. ఇమాజిన్. వీళ్ళ కక్కుర్తి బుద్ధి గురించి మీకు చెప్తున్నాను. వీళ్ళకి ఎంత దురాశ ఉందో మీకు చెప్పడానికి ఈ లెక్క చెప్తున్నాను. ఇంకో లెక్క చెప్పనా? ఆ రోజుల్లో ఒక్కొక్క గాడిద మోసే బరువు ఎంతంట? 10 తూములే. ఒక్కొక్క గాడిద మోసే బరువు 10 తూముల బరువే మోయగలదు. కానీ వీళ్ళు కలెక్ట్ చేసింది ఎంత బరువో తెలుసా? వీరి బుట్టల్లో 100 తూములు అంటే 50 బుట్టలు. అంటే ఇంచుమించుగా 10 గాడిదలు మోసే బరువు వీళ్ళు మోసేశారండి పూరేడు పిట్టల్ని. ఎంత ఆశ! 10 గాడిదల లగేజ్. అంటే ఇంకా చెప్పాలంటే మన మినీ ఆటో లారీ ఉంటుందే, డీసీఎం ఏదో అంటారు దాన్ని, దాని నిండా లోడ్ వేసారండి. ఈ మాంసం దాచుకోవడానికి ఈ రోజుల్లో లాగా మనకి వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉన్నాయా, డీప్ ఫ్రీజర్లు ఉన్నాయా? ఏమున్నాయి? ఏంటి ఆ కక్కుర్తి బుద్ధి? దేవుడు అసహించుకున్నాడు. చి రోజు వీళ్ళని పోషిస్తూ ఉన్నా ఏంటి దురాశ, ఏంటి కక్కుర్తి బుద్ధి? అక్కడ వాక్యంలో రాయబడింది ఏంటో తెలుసా? ఈ 50 బుట్టలు ద లీస్ట్ అమాంగ్ దెమ్, వారిలో అతి తక్కువగా గ్యాదర్ చేసిన వాడే 50 బుట్టలు అంటే 100 తూములు. అంటే తక్కువగా గ్యాదర్ చేసిన వాడే 2200 కేజీలు గ్యాదర్ చేస్తే
ఇక కొంతమంది స్పీడ్గా ఉంటారు కదా కొన్ని విషయాల్లో, వాళ్ళెంత గ్యాదర్ చేసి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఒక ట్రాన్స్లేషన్లో నేను చదివాను, అవి చెప్తే సభాముఖంగా మీరు అసహించుకుంటారేమో అని నేను చెప్పటం లేదు, కానీ మొత్తం వాక్యాన్ని విడమరిచి మీకు ఎందుకు దేవుడు కోపగించుకున్నాడో మీకు తెలియాలి కాబట్టి దయచేసి మన్నించండి ఈ పదాలు నేను వాడుతున్నందుకు. ఎందుకు దేవుడు కోప్పడిపోయాడో తెలుసా? ఒక్కొక్కడు 2000, 3000, 4000 కేజీల మాంసాన్ని సేకరించి కడుపు నిండా తినడం మాత్రమే కాదు, తిన్నది ఎర్రక్క, ఐఎమ్ సారీ, తిన్నది ఎర్రక్క చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి వచ్చేస్తుంటే దాన్ని కూడా మళ్ళా ఇంత కక్కుర్తికరమైన, ఇంత జుగుప్సాకరమైన వీరి ప్రవర్తన చూసి దేవుడు వారిని అసహించుకొని, వీరు నా పిల్లలా, ఇలాంటి బుద్ధి ఉన్నవారిన నేను విడిపించుకొని వచ్చానని దేవుడు మనస్తాపపడి ఎంతో బాధపడి, ఏ రోజైనా మీకు తక్కువ చేశానా? ఏ రోజైనా మీరు కొరతతోనూ ఆకలితోనూ కరువుతోనూ చనిపోయారా? మీకెందుకు ఇంత కక్కుర్తి, ఇంత దురాశ అని దేవుడు వారి చోటికి తెగులు పంపించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మాంసాపేక్ష. ఈ రోజుల్లో కొందరు భోజనాల దగ్గర, ప్రేమ విందుల్లో అలిగేవారు లేరా? అలుగుతారు కొంతమంది. ప్రేమ విందుల్లో ఒక ఫాదర్ గారు నాతో చెప్పారు, ఒకప్పుడు మా సంఘం చాలామంది ఉండేవాళ్ళు విశ్వాసులు. అవునండి, మేము కూడా చూసాం కదా, చాలామంది ఉండేవారు, కానీ ఇప్పుడు ఏంటి కూటంకి చాలామంది తక్కువగా ఉన్నారు ఏంటి అంటే, ఆ ఫాదర్ చెప్పేది ఏంటంటే, మేము ప్రతి సంవత్సరం ప్రేమ విందు ఏర్పాటు చేసుకుంటాం పండక్కి. మాంసం ముక్కలు వడ్డించే దగ్గరే మా సంఘం 3 ముక్కలు అయిపోయింది అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, ఫాదర్ చెప్పండి అంటే, మాంసం ముక్కలు వడ్డిస్తారు కదా ప్రేమ విందులో, వడ్డించేటప్పుడు ఇదిగో ఆ గ్రూప్ వాడికి ఎక్కువ వడ్డించాడు, ఆ ఊరోళ్ళకి ఎక్కువ వడ్డించారు, మాకు తక్కువ వడ్డించారని మాంసం ముక్కల దగ్గర మా సంఘం, మా పెద్ద విచారణ, మా ప్యారిష్ 3 ముక్కలు అయిపోయింది అన్నాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, మాంసం విషయంలోనే కాదు, ఆహార విషయంలో కొంచెం హద్దుండాలి, కొంచెం పొదుపు ఉండాలి. మాంసాపేక్ష కొంచెం తగ్గించుకోవాలి. ప్రోటీన్ కావాలి కదా అని మరలా ప్రోటీన్ మీద ప్రోటీన్ ఎక్కించేస్తే 50 ఏళ్ళకే ఈ దురాశను మనం సమాధి చేయకపోతే ఆ దురాశే మనల్ని సమాధిలోకి పంపించేస్తుంది. జాగ్రత్త ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి జీవితంలో తిండి మీద దురాశ ఉండద్దు. ఓకే, ఇక రెండో మాట, ధనాపేక్ష. ధనాన్ని కూడబెట్టుకోవాలని దురాశ. కొలస్సీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనము. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపము. మనం ఏం తుదముట్టించాలని చెప్తున్నారో తెలుసా? దురాశ ఉంది, అందులో ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష అనేది విగ్రహారాధనకు మారు రూపం. చాలామంది చెప్తా ఉంటారు, ఆ విగ్రహారాధనలు చేస్తున్నారు, వాళ్ళు విగ్రహారాధన అనేది అంటే ఏంటో తెలుసా? మితిమీరి వ్యాపార దృక్పథంతో సేవ చేస్తూ కొంతమంది ధనాన్ని కూడబెట్టుకుంటున్నారే, అది విగ్రహారాధన అని ఇక్కడ నేర్పిస్తున్నారు. అంతేగాని యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని పెట్టుకొని, ఓకే ప్రభువు ఇలా ఉంటారు, ఎందుకంటే ఇదిగో మన ఇంట్లో వాళ్ళ జ్ఞాపకార్థం, చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం, మా తాత ఎలా ఉంటాడు, మా మామగారు ఎలా ఉండేవాళ్ళు, మా నాన్న, మా అమ్మ ఇలా ఉండేది అని ఎలాగైతే జ్ఞాపకార్థంగా పెట్టుకుంటామో, నేను ఆరాధించే యేసు ప్రభు ఎలా ఉంటారు అని ఒక జ్ఞాపకార్థంగా పెట్టుకోవడమే విగ్రహారాధన అని నువ్వు అంటుంటే, పేరు సంపాదించుకోవాలని ప్రాకులాడుతున్నావే, నీ పేరు కోసం ప్రాకులాడే ఆ తనం విగ్రహారాధన కాదా? సేవ పేరిట వ్యాపారం చేస్తున్నావే, అది విగ్రహారాధన కాదా? వ్యాపార దృక్పథంతో ధనాన్ని ఆపేక్షించాలని, అధికారాలు పొందాలని, హోదాలు పొందుకోవాలని ప్రయత్నిస్తున్న వారిని వీరిని కిందకు తొక్కి ఎలాగైనా నేను మంచి పేరు సంపాదించుకోవాలని,
వారిని వీరిని దుయ్యబడుతూ విగ్రహారాధనల పేరిట నేనేదో లైమ్లైట్లోకి వచ్చేయాలని చేస్తున్న ప్రయత్నం విగ్రహారాధన కాదా? తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనము, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఏంటంట, చాలామంది ఇలాంటి ధనకాంక్షతో సర్వనర్థాలకు మూలమైపోయారంట. బైబిల్ గ్రంథంలో మనకు తెలియంది కాదు, యోధా ఇస్కారియోతు ప్రభు పక్కనే ఉంటున్నాడు. ఏం లోటు పడింది అతనికి? దేవుడు ఏం తక్కువ చేశారు ఆయనకి? కానీ 30 వెండి కాసులకు కక్కుర్తిపడి 30 వెండి కాసులకు దురాశపడి గురుద్రోహి అయ్యాడు, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు, మెడకు ఉరితాడు బిగించుకొని చనిపోయాడు. ప్రియులారా, ధనకాంక్ష సర్వనర్థాలకు మూలం. గెహజీ తన గురువు అయినటువంటి ప్రవక్త ఎలీషా దగ్గర ఉంటే ప్రవక్త అయిన ఎలీషా తనకి ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ లేదే. ప్రవక్త గారి దగ్గర సేవకుడు. ఈ ప్రవక్త తర్వాత వారసత్వంగా గెహజీయే ప్రవక్త అయ్యుండేవాడు. కానీ తనది కాని వాటి కోసం వెంపర్లాడి నామాను గాడిదల వెనకాతల పరిగెత్తి నామాను తెచ్చినటువంటి పట్టు వస్త్రాలు, ధనాన్ని ఆశించాడు. నామాన్ను వదిలిన కుష్ఠరోగం తనతో పాటు తన ఇంటిల్లపాదికి కూడా తీసుకుని వచ్చాడు ఈ గెహజీ. సర్వనర్థాలకు మూలం ఈ ధనకాంక్ష, ఈ దురాశ. బైబిల్ గ్రంథములో, యెహోషువ గ్రంథంలో ఆకాను అనేవాడు ఒకడున్నాడు. ఆకాను దేవుడు అన్నాడు, ఈ శాపగ్రస్తమైన యెరికో నగరములో ఏది మీరు ముట్టవద్దు, ఏది ఆశించవద్దు, ఎందుకంటే శాపగ్రస్తమైనవి ఏది కూడా మీ ఇంట్లో ఉండద్దు అంటే ఈ 40 లక్షల మంది ఎవడు ముట్టలేదు. కానీ అంతమందిలో అందరూ మంచోళ్ళు ఉంటారేంటి? ఒకడుంటాడు కదా, వాడే వీడు. యోధా గోత్రంలో పుట్టాడు. మళ్ళా చెప్పుకోవడానికి గోత్రం, కుటుంబం, వంశం, బ్యాక్గ్రౌండ్, లెగసీ చాలా గొప్పది. కానీ ఈ ఆకాను అనేవాడు ఏం చేశాడంటే దేవుడు ముట్టద్దు అన్నదాన్ని చూశాడు, ఆశించాడు, దురాశ కలిగింది. ఒక సేనారు వస్త్రాన్ని, ఒక వెండి కమ్మీని తీసుకొని వచ్చి తన ఇంటి చాప కింద చాటును దాచిపెట్టాడు. దేవుడు అన్నాడు, ఏయ్ మీరు ఈ చిన్న రాజ్యమైన ఈ ఊరు అనేటువంటి ఈ రాజ్యం మీద మీరు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీలో ఒకడు నేను తాకవద్దన్నదై నేను తీసుకోవద్దన్నదాన్ని తీసుకున్నాడు. ఎవడవాడు చెప్పండి అంటే ఆకానని తేలింది. ఏం జరిగిందో తెలుసా? దొంగతనం చేసింది ఆకాను ఒక్కడైతే ఆకాను ఇంటిలో ఉన్న తన భార్య, పిల్లలు, పశువులు అన్నింటినీ తాళ్లతో కట్టుకొని ఆకోరు అనే లోయలో వారిని పడేసి రాళ్ళేసి కొట్టి చంపి అగ్నిలో తగలబెట్టేశారు. ధనకాంక్ష సర్వ అనర్థాలకు మూలం. ప్రియులకు దేవుని బిడలారా, కాబట్టి మనకి ఈ దురాశ అనేది ఉండద్దు. చిన్నప్పుడు చదువుకున్న మరో కథ గుర్తుంది కదా? ఆ ఊర్లో రాజుగారు చెప్పాడంట ఒక పేదవాడికి, నీకు ఎంత భూమి కావాలంటే అంత ఇస్తాను, నువ్వు అందులో పండించుకుందువు. కానీ ఏమీ లేదు అడిగి. కానీ రాజుగారు జాలిపడన్నాడు, నీవు ఈరోజు ఉదయం నుండి మరలా సూర్యాస్తమయం అయ్యే వరకు ఎంత దూరం నడుస్తావో అంత దూరం నడిచి మళ్ళీ నా దగ్గరికి రావాలి, అంత భూమి అంతా నీకే ఇస్తున్నాను ఈ రాజ్యంలో అన్నాడు. వీడు 1 ఎకరం భూమి నడిచాడు. పేదోన్ని బాబు, నాకు 1 ఎకరం చాలు అనుకోవచ్చు కదా. 1 ఎకరం భూమి నడిచి మళ్ళీ రాజుగారి దగ్గరికి వస్తే ఎకరం భూమి ఇచ్చేసేవాడు. అట్లా కాకుండా ఎకరం నడిచానమ్మా, ఇంకొక ఎకరం ఉంటే బాగున్ను అని 2 ఎకరాలు నడిచాడు. తెల్లారి 10 అయింది. 2 ఎకరాలు ఏంటి, రాజుగారు ఎంతైనా ఇస్తానన్నాడు కదా, ఇంకొక ఎకరం నడుద్దాం. 3 ఎకరాలు అయింది. 12 అయింది. 3 ఎకరాలు ఎందుకు, కనీసం ఒక 10 ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి 10 ఎకరాలైనా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తానే ఉన్నాడు. వీడు మర్చిపోయిందేంటి, మళ్ళా తిరిగి రాజు దగ్గరికి రావాలిగా. 4 గంటల వరకు, ఉదయం 7 గంటల నుంచి ఆరంభమై సాయంత్రం 4 గంటల వరకు నువ్వు నడుస్తూ ఉంటే
మళ్ళా 4 గంటలకి తిరుగు ప్రయాణం ప్రారంభించి రాజు దగ్గరికి ఎప్పుడు రావాలి? నువ్వు సూర్యాస్తమయం లోపల రావాలి కదా. అమ్మో 4 అయిపోయిందా, ఈ 10 ఎకరాలు ఎలాగైనా సంపాదించాలి. పరిగెత్తాడు. ఆయాసంతో గుండె వేగంగా కొట్టుకోవడం వలన, గుండెకి అందాల్సిన రక్త సరఫరా అందకపోవడం వలన కార్డియాక్ అరెస్ట్. ఇంకొంత 1 ఎకరం దూరం పరిగెడితే రాజు దగ్గరికి చేరుకుంటాడు. కొన్ని అడుగుల దూరంలోనే అక్కడే ఆ నేల మీదే, ఏ నేల అయితే నాదే అనుకున్నాడో ఆ నేల మీద రక్తం కక్కుకొని చనిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ కథలు మనకేం నేర్పిస్తున్నాయి? దురాశ దుఃఖానికి చేటు. చిన్నప్పుడే మనకు నేర్పిస్తారండి ఇలాంటివన్నీ. పెద్దయ్యాక ఎందుకు మర్చిపోతామో నాకైతే అర్థం కావటం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యం వింటూ ఏం మీకు లేదా అనకండి. సినడాలిటీ, కలిసి ప్రయాణిస్తున్నాం. వాక్యం చెప్పే నా మొదలు మీరు, నేను, మనమందరము కలిసి నేర్చుకుంటున్నాము ఈ పాఠం. ముందు నేను నేర్చుకొని పేపర్ మీద రాసుకొని సిద్ధపడి మీతో చెప్తున్నాను కదా. ముందు నాకు నేనే ప్రసంగించుకుంటున్నాను, తర్వాత మీకు చెప్తున్నాను. అంతేగాని వాళ్ళేమన్నా గొప్పోళ్ళ, వీళ్ళేమన్నా పతీతుల, వీళ్ళేమన్నా పతివ్రతల అనే మనస్తత్వంతో వాక్యం వినద్దు. లోకంలో ఎవరూ నీతిమంతులు లేదు. విమర్శించే వాళ్ళు నీతిమంతులు కాదు, విమర్శలు ఎదుర్కొంటున్న వాళ్ళు నీతిమంతులు కాదు. అందరం పాపాత్ములమే. బట్ సినడాలిటీ, నిరీక్షణతో కలిసి అడుగులు వేస్తున్నాం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం. గురువునైనా, విశ్వాసులైనా, పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా అందరము కలిసే అడుగులు వేస్తున్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇందులో అందరిలో పొరపాట్లు ఉంటాయి, అందరిలో దురాశలు ఉంటాయి, అందరిలో అత్యాశలు ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాణంలో దురాశ ఉందా? దురాశ ఎందుకు అని నన్ను, మిమ్మల్ని, అందరినీ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయం, యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో యోబు గారు ఏమంటున్నారో చూద్దాం. తాను సంపాదించిన సొత్తునంతటినీ విడనాడవలసినదే, తాను కూడబెట్టిన సొమ్మును తాను అనుభవింపజాలడు. ఎవరు? మనిషి. ప్రతి మనిషి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏదైతే సంపాదిస్తున్నామో దాన్ని అనుభవించాం. ఎవరికో అప్పచెప్పి వెళ్ళిపోవడం తప్ప అనుభవించాం. కొందరికి కూడబెట్టుకోవడమే, సంపాదించడమే, అనుభవించడం చేత కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ధనం ఉండాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాలి ఖచ్చితంగా. కానీ ధన సంపాదన కంటే కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం, నమ్మకత్వం, నీతి, ఇలాంటివన్నీ సంపాదించుకోవాలి. కాబట్టి జీవితంలో ఉన్న కొన్ని దురాశల గురించి మీతో మాట్లాడుతున్నాను. మరొకటి అపవిత్రత. ఇది ఒక దురాశ, అంటే కామేచ్ఛ అన్నమాట. దీన్ని ఎక్కువ వివరించలేను, ఎందుకంటే సంసోను, సొలొమోను వీరి జీవితాలు చూస్తే మీకు అర్థమైపోతుంది. సంసోను పెళ్లి చేసుకున్నాడు. తిమ్నాతు అనే ఊరిలో ఒక ఫిలిస్తీయ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి పాడైపోయింది. తర్వాత కామేచ్ఛతో రగిలిపోతున్నటువంటి ఈ సంసోను పేరుకే న్యాయాధిపతి, పేరుకే భక్తుడు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి తన కామాతృత తీర్చుకోవడానికి వేశ్యల దగ్గరికి వెళ్ళినవాడు. నా మాట ప్రతి పదాన్ని గట్టిగా పట్టుకోండి మీరు. సంసోను ఎక్కడికి వెళితే అక్కడ స్త్రీలతో తన కామ దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేశాడు. చివరికి ఏమైపోయాడో చూడండి. చాలామంది వాక్యం వింటూ అనుకోవచ్చు, నేను ఇవన్నీ చేస్తున్నా, నేను వాళ్ళతో వీళ్ళతో నా విచ్చలవిడితనం నేను చేస్తూ ఉన్నా, నేను ఎవరికి దొరకలేదుగా, ఎవరు నన్ను పట్టుకోవటం లేదుగా, ఈ సమాజం నేను ఇలాంటి పాడు పని చేస్తున్నానని తెలిసినా నన్నెవడు విమర్శించటం లేదుగా, నన్నెవరు శిక్షించటం లేదు కదా, దొరికితేనే దొంగ, దొరకపోతే దొరకనన్నాళ్ళు దొరలాగా బతికేయచ్చు కదా అని ముసుగులో మసక ప్రాంతాల్లో ఏ పాడు పని చేస్తున్నారో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదొక రకమైన దురాశ, అపవిత్రత. కొంతమంది కట్టుకున్న భార్యతోనో కట్టుకున్న భర్తతోనో, నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు, తృప్తి లేక సంసోను ఏం చేశాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ
స్త్రీలతో పరాచకాలు ఆడడం మొదలుపెట్టాడు. స్త్రీలతో అసభ్యకరమైనటువంటి ఆ అపవిత్రమైన కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. గాజాకి వెళ్తే గాజాలో, షోయేరు లోయలోకి వెళ్తే అక్కడ డెలీలాతో, ఇట్లా ప్రతి చోట పవిత్రమైన దేవాలయముగా ఉండవలసిన తన దేహాన్ని పాడు చేసుకొని, ప్రియులారా నేను చెప్పే మాటలు వినండి. నీవు సెల్ ఫోన్లో పరస్త్రీతో కామాతృతతో సంభాషించిన అది తప్పే. ఇది దురాశ. ఇలాంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నదున్నట్లుగా దురాశ అంటే ఏదో పరుల సొమ్ము నేను ఎవరిదే ఆశించలేదండి, నేను ఎవరి సొమ్ము నేను ఆశించలేదు. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? పరస్త్రీని నువ్వు కామేచ్ఛతో ఊహించినా, ఆలోచించుకుంటున్నా, పరపురుషుణ్ణి నువ్వు మోహంతో నువ్వు ఆలోచించుకుంటున్నది తప్పే. ఊహిస్తేనే తప్పన్నాడు దేవుడు. ఏదో టీవీ చూస్తావు, ఏదో దృశ్యాన్ని చూస్తావు, ఊహించుకొని అశ్లీలమైన పోర్నోగ్రాఫిక్ సైట్స్ చూస్తూ నీ ఊహల్లో అపవిత్రమైన ఆలోచనలు చేసినా అది దురాశే. ఇతరుల సొమ్మును వాసించకపోవచ్చు. ప్రభు అన్నాడు చేస్తేనే కాదు, ఊహించిన తప్పే పాపమే అని మనకు నేర్పించిన పాఠం ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే విందాం, ఇన్ని దురాశలు ఉన్నాయి. అసలు దురాశలు మనలో కలగడానికి కారణం ఎవరు? అది కూడా విందాం. నంబర్ 1, ప్రతిదీ సైతాను మీద తోసేస్తాం కాబట్టి ఈ విషయంలో కూడా సైతాను మీద నెట్టేద్దాం. మనలో దురాశ కలగడానికి ప్రధాన కారకుడు సైతాను. నిజమేనండి. ఇది ఎవరన్నారు? సాక్షాత్తు యేసుప్రభు చెప్పిన మాటే. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 44వ వచనము, మీరు మీ తండ్రియగు సైతాను సంతానము, మీ తండ్రి కోరికలను నెరవేర్ప కోరుచున్నారు. అతడు మొదటి నుండి నరహంతకుడు, సత్యమునకు నిలబడడు. ఏలైనా సత్యమనునిది వానిలో లేదు. అబద్ధమాడుట వానికి స్వభావ సిద్ధము. ఏలైనా వాడు అసత్యవాది, అసత్యమునకు తండ్రి. చూసారా ఎవరి గురించి ప్రభు మాట్లాడుతున్నారు? సర్పమైన సైతానుడు, ఆ జిత్తుల మారి అయినటువంటి సైతానుడు. కొంతమంది ఎందుకు దురాశకు కారణమవుతున్నారంటే ప్రభు చెప్పే మాట, మీరు మీ తండ్రి కార్యాలే నెరవేరుస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ దురాశ పరులకు తండ్రి ఎవరంట? సైతానుడు. వాడు పరలోకంలో దేవుడు సైతాన్ను కూడా దేవదూతలాగా సృష్టిస్తే దేవుడి కంటే మేము గొప్పవాళ్ళం అయిపోదామనే దురాశ వీళ్ళలో కలిగింది. ఎవరది? లూసిఫర్. అలా ఆరంభమైంది సైతాను రాజ్యం. దురాశతోనే సైతానుడు ఆరంభమయ్యాడు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి. ఏదైనా తోటలోనికి వచ్చాడు. ఏమని చెప్పాడు ఏవమ్మతోని? నువ్వు దేవుడి కంటే గొప్పదానివైపోతావు, అసలు మీకు మరణమే ఉండదు అని సైతానుడు దురాశను పురుకొల్పుతాడు, ప్రేరేపిస్తాడు, రెచ్చగొడుతూ ఉంటాడు మనలో. ఏం పర్వాలేదు, తాగులే, కొంచెం తాగితే తప్పే ఉంది. బైబిల్లో పౌలు గారే ద్రాక్ష సారాయము కొంచెము సేవించమన్నాడు. కొంచెం అని ఉంటే ఇక్కడ మనోడు 4-5 బాటిళ్ళు. రోజు పార్టీలే. ఒకరోజు ఒకరు పుట్టారని, మరొక రోజు ఇంకొకరు పండగని, మరొక రోజు ఇంకొకరు పెళ్ళని, మరొక రోజు ఇంకొకరు చనిపోయారని. కాదేది కవితకి అనర్హం అన్నాడు ఒక కవి. అలాగా కాదేది, ఏ కారణం అవసరం లేదు, ఏదో కారణం సరిపోద్ది తాగడానికి కొంతమందికి. నువ్వు త్రాగు, మద్యపానం వైపు సైతానుడు పురుకొలుపుతూ ఉంటాడు. పర్వాలేదులే, అన్యాయంగా సంపాదించు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, ఇదొకటి. కొంతమంది ఉద్యోగం ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా, పర్వాలేదు. నువ్వు రిటైర్మెంట్ అయిపోతే ఎలా బతుకుతావు మరి? ఆ మాత్రం ఇప్పుడే పోగేసుకోకపోతే పెన్షన్ డబ్బులు ఏం సరిపోతాయి అని సైతానుడు కొంతమందిని పురుకొలుపుతాడు. అన్యాయంగా సంపాదించు, అన్యాయంగా ఆస్తులు కూడా పెట్టుకో అని. మరికొంతమందిని పరస్త్రీ పరపురుషుని వ్యామోహానికి సైతానుడు పురుకొలుపుతాడు. వీడిలో సత్యము లేదు, వీడు నరహంతకుడు అని ప్రభువే యోహాను సువార్తలో చెప్పారు. కాబట్టి దురాశకు మొట్టమొదటి కారకుడు సైతాను. రెండో కారణం ఎవరో విందాం. రెండో కారణం, చుట్టూ ఉన్న సభ్య సమాజంలో కొంతమంది జనాలు ఉంటారు. ఎవరో విందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం
4వ వచనము. ఇజ్రాయేలీలతో పయనించు అన్య దేశీయులకు మాంసముపై కోరిక పుట్టెను. ఇజ్రాయేలీలు కూడా మాకు ఇక మాంసము దొరకదు కదా అని నిష్ఠూరోక్తులు ఆడసాగిరి. మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనము. పలు అన్య తెగల వారు అసంఖ్యాకముగా వారిలో వచ్చి చేరిరి. లెక్క కందలి గొర్రెల మందలు గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇప్పుడు వినండి. ఇజ్రాయేలీలతో పాటు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వారిలో కొంతమంది అన్య ప్రజలు కూడా ఉన్నారు. అంటే ఇజ్రాయేలీలు కానివారు కూడా కొంతమంది వీరితో జాయిన్ అయిపోయారు. వీరిని మిశ్రిత జనం అని అంటూ ఉంటారు. ఇక్కడ సంఖ్యాకాండంలో విన్నారు కదా, ఇజ్రాయేలీలతో పయనించు అన్యదేశీయులకు ఎవరికి మాంసంపై కోరిక పుట్టిందంట? అసలు ఇక్కడ కిబ్రోతు హత్తావాలో ఈ దురాశ కలగడానికి కారణం ఎవరంట? ఈ ఇజ్రాయేలీలకు మాంసం తినాలనే కోరిక ఎవరిచ్చారంట? ఇజ్రాయేలీలతో పయనించు అన్యదేశీయులకు మాంసంపై కోరిక పుట్టింది. వాళ్లకు పుట్టిన కోరిక ఇజ్రాయేలీలతో చెప్పి రెచ్చగొట్టారు. మోషేని ఎవరు అడిగారు? ఇజ్రాయేలీలు అడిగారు. చూసారా లింక్ ఎలాగొచ్చిందో? కోరిక పుట్టింది ఎవరికి? ఇజ్రాయేలీలకు కాదు. యూదులకు కోరిక పుట్టలేదు ముందు. వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్న చుట్టూ ఉన్న పరదేశీయులకు, అన్యదేశీయులకు, ఇజ్రాయేలీలు కాని వారికి ఈ కాని హానికరమైన కోరిక పుట్టింది. వాళ్ళ కోరికను వీళ్ళకి రెచ్చగొట్టారు, వీరిని పురుకొల్పారు. వీరేమో మోషే మీద తిరగబడ్డారు. ఇది జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ చెప్పే పాఠం ఏంటంటే, మనలో దురాశలు కలగడానికి కారణం, దేవుని బిడ్డలమైన మనకు దురాశలు కలగడానికి కారణం కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సభ్య సమాజంలో నిజమైన దేవుణ్ణి ఆరాధించలేని కొంతమంది కావచ్చు. వాళ్ళు నీ స్నేహితులే కావచ్చు, నీ పరిచితులే కావచ్చు, నీ పొరుగువారే కావచ్చు, వేరే విశ్వాసానికి సంబంధించిన వేరే నీ చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు. వారిలో కలిగినటువంటి కోరికలను నీలో పురుకొలుపుతూ ఉంటారు. కాలేజీకి వెళ్తున్నావా? నీకు ఆ పాడు కోరిక ఎప్పుడూ లేదు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ప్రార్థన చేశావు, నీకు నీ తల్లిదండ్రులు మంచి సంస్కారాన్ని నేర్పించారు. కానీ కాలేజీకి వెళ్ళిన నీ స్నేహితుడే కావచ్చు, నీ బెస్ట్ ఫ్రెండే కావచ్చు, పర్లేదులేరా ఇక్కడ క్రికెట్ ఆడుకుందాం, లేకపోతే ఇంకో ఏవో గేమ్స్ ఉంటాయి కదండి, బ్యాక్ బెంచ్లో టీచర్కి కనబడకుండా ఆడుకునే గేమ్స్. ఇవన్నీ ఆడుకుంటూ బూతు మాట్లాడదాంలే, చెడ్డ మాటలు మాట్లాడదాంలే, ఆ టీచర్ మీద కామెంట్ చేద్దాంలే, ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేద్దాంలే అని ఈ దురాలోచనలు నీలో పుట్టించేది నీలో నీకు పుట్టకపోయినా నీ చుట్టూ ఉన్న సమాజంలో కొందరు నీలో చేరొచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలను రెచ్చగొట్టే ఇతరులు విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. 106వ కీర్తన 35వ వచనము. అన్యజనులతో సహవాసము చేసి వారి దుష్ట చర్యలను అనుకరించిరి. వింటున్నారా? చాలామంది అంటారు, చిన్నప్పుడు మా అబ్బాయి ఎంత భక్తిగా ప్రార్థన చేసేవాడనండి, చిన్నప్పుడు రోజు గుడికి వెళ్ళేవాళ్ళండి, చిన్నప్పుడు మా అమ్మాయి కేటకిజంలో ఫస్ట్ ర్యాంక్ అండి, డైసిస్ మొత్తంలో చూడండి బిషప్ గారి దగ్గర నుంచి ఫోటో తీసుకుంది. ఎప్పుడు? చిన్నప్పుడు. టిల్ 10th స్టాండర్డ్ మీ అమ్మాయికి కేటకిజంలో బాగానే వచ్చాయా? ఇప్పుడు అడగండి డిగ్రీ చదువుతున్న మీ అమ్మాయిని, ఇప్పుడు అడగండి ప్రధాన వేద సత్యాలు ఎన్ని చెప్తున్నారో లేదో. దివ్య సప్రసాదం అనగానేమి ఒకసారి అడగండి. టక్కున సమాధానం చెప్పే పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఉంటే వాళ్ళందరికీ నా ఆశీర్వాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు భక్తిలో బెస్ట్, దేవాలయానికి సేవ చేసే విషయంలో బెస్ట్, కేటకిజం సత్యోపదేశంలో బెస్ట్. పెద్దయ్యాక స్నేహాల్లో స్నేహితుల్లో తేడాలు వచ్చేసాయి. పెద్దయ్యాక వివాహ సంబంధాల్లో అన్యజనులతో సహవాసం పెరిగిపోయింది. నిజమైన దేవుడికి సంబంధం లేని వారితో పొత్తు కుదుర్చుకోవడం ఆరంభమైపోయింది ఈ రోజుల్లో చాలామందికి. అందుకని దురాశలు పెరిగిపోతూ ఉన్నాయి.
నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా? దురాశ పెరగడానికి కారణం, మొదటి కారణం సైతానైతే, రెండవ కారణం మిశ్రిత జనం. లోకంలో బతుకుతున్న మనకు, నీ మట్టుకు నీకు, ఇదిగో ఆ స్కూల్కి వెళ్ళావో, కాలేజీకి వెళ్ళావో, ఆఫీస్కి వెళ్ళావో, లంచ్ బ్రేకులో లంచ్ అయిపోయిన తర్వాత కాస్త టైం దొరుకుతుంది. ఒక 5 minutes రోసరీ పట్టుకొని ఒక 10 పూసల మంగళవార్త చెప్పాలని ఉంటుంది నీకు. లేకపోతే 5 నిమిషాల పాటు దేవుని స్తుతించాలని ఉంటుంది నీకు. స్తుతించగలుగుతున్నావా? మీ ఆఫీస్లో ఒక్కసారి చూడండి, మన నిజమైన వాతావరణం అలాంటిది. కానీ సమాజంలో ఉన్న ఇతరులు ఏం చేస్తారంటే రకరకాల ఆలోచనలతో మన మైండ్ని మార్చేస్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న మిగతా అన్యజనులు, అన్యులు అనే పదం నేను వాడిన, కానీ మిగతా ప్రజలు మన మతులు పాడు చేయొచ్చు, మన భక్తిని మార్చేసే ప్రమాదం ఉంది, మనలో ఉన్న విలువలను మార్చి ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ప్రార్థన ఏం చేస్తావురా, ఇంచేపు ప్రార్థన రా, సెల్ ఫోన్ చూడు అని చూపించవచ్చు. మన విలువలు మార్చేస్తారు. రోజు దేవాలయానికి వెళ్తానంటావేంటి, రా మనం కాసేపు ఆడుకుందాం. అందుకనే ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది చెప్పే విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి మనకు దురాశ కలగడానికి మొట్టమొదటి కారణం సైతానుడు, రెండోది చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనం. ఇక మూడవది సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనంలో వీళ్ళు ఏమన్నారు, ఇందాకలా విన్నాం కదా. 11వ అధ్యాయము 5వ వచనంలో, మేము ఐగుప్తులో ఉండగా అక్కడ చేపలు విరివిగా లభించెడివి, అచ్చట మేము కడుపారా తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందకములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. ఈ మాటలంటుంది ఎవరో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు. దేవుడి యొక్క నడిపింపులో గతంలో మనం విన్నాము, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘమై కాపాడుకుంటూ, రాత్రి చీకటిలో చలి వేయకుండా అగ్నిస్తంభమై వారికి దారి చూపుతూ, దాహం అంటే బండ నుండి నీరిచ్చిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, పూరేడు పిట్టలను ఇస్తున్న దేవుడు, ఆహారంగా ఇచ్చిన దేవుడు, ఎంతలా వారిని కాపాడుకుంటూ, కోడి తన రెక్కల కింద కాపాడుకుంటూ వచ్చినట్లుగా ఈ పిల్లలందరినీ ఇలా నడిపించుకుని వస్తూ ఉంటే, నిజమైన దేవుణ్ణి ముందు పెట్టుకుని దేవుడిచ్చిన మన్నాను భోజనం చేస్తూ కూడా ఏమంటున్నారంటే ఐగుప్తు దేశపు పాత జ్ఞాపకాలు నెమర వేసుకుంటున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే, తప్పుగా అనుకోకండి, ఒక మాట చెప్తాను. సంసారం భర్తతో చేస్తున్నావు, కానీ పాత బాయ్ ఫ్రెండ్ని ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. సంసారం భార్యతో చేస్తూ ఇంకా పాత గర్ల్ ఫ్రెండ్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది సంస్కారమా? ప్రియ దేవుని బిడ్డలారా, మన్నా అనే దివ్యమైన భోజనాన్ని తింటూ కూడా పాత రోత చీకటి బ్రతుకుని ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాకు ఐగుప్తు దేశంలో మాంసాలు దొరికేవి, చేపలు దొరికేవి, దోసకాయలు, కందకాలు, ఉల్లి, వెల్లుల్లి ఇవన్నీ దొరికాయి. వాక్యం వింటూ కూడా ఇంకా లోక వ్యసనాలు జ్ఞాపకం చేసుకుంటూ వింటున్నావా? దేవుడికి ప్రార్థన చేస్తూ కూడా ఇంకా లోకంలో ఉన్న వ్యామోహాలే నీకు జ్ఞాపకం వస్తున్నాయా? నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా ఇంకా లోకంలో ఉన్న స్నేహాలే ఇంకా నీకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయా? నిజమే, ఒకప్పుడు పాపంలో బ్రతికాం, ఇప్పుడు నీతిగా బ్రతకాలని కంకణం కట్టుకుని వాక్యం వింటున్నావు, కానీ ఇంకా పాతవే జ్ఞాపకం చేసుకుంటున్నావా? నా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరో నిన్నేదో అన్న మాటలు, ఎవరో నీకు చేసినటువంటి మోసం, దగ, కుట్ర, కుతంత్రాలు ఇవే జ్ఞాపకం వస్తున్నాయా? చాలామంది ఎలా ఉన్నారంటేనండి, వాక్యం తమకు అనుకూలమైనగా మాట్లాడుతుంటే బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారండి అంటారు. ఒకవేళ వాక్యమే వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటే, ఖండిస్తూ ఉంటే, నువ్వెంత భక్తిగా వాక్యం వింటున్నావు కదా, కానీ ఎందుకు నీకు మనసులో గతంలో వారి మీద వీరి మీద ఉన్న కోపం, పగ, శత్రుత్వం ఇంకా నీకెందుకు ఉండాలంటే, ఈ ఫాదర్ ఒకడు నన్నే అంటాడు ఇంచేపు, ఈ ఫాదర్ ఒకడు మాకే చెప్తారు ఇవన్నీ, ఈ ఫాదర్ చెప్పే బాగానే చెప్తారులేండి, జీవించడం కష్టం. ఇట్లా వాక్యం హెచ్చరిస్తూ ఉంటే వాక్యానికే తిరగబడే వాళ్ళు చాలామంది ఉంటారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏదైతే యేసు ప్రభు కోసం విడిచిపెట్టామో
అది త్రాగుడవనే, జోదమవనే, వ్యభిచారం అవనే, శత్రుత్వమైన, కోపమైన, అసూయైన, స్వార్థమైన ఏదైతే ప్రభు కోసం వదిలేశామో దాన్ని మళ్ళా నీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకోవద్దు. ఇశ్రాయేలీయులు చేసిన తప్పేంటో తెలుసా? ఏ ఐగుప్తునైతే వదిలిపెట్టారో కనాను భూమి చేరడానికి, మళ్ళా దారి మధ్యలో ఆ ఐగుప్తునే జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది తప్పు. ప్రియులారా, ఈ నిరీక్షణ యాత్రలో ఏ పాపాన్ని, ఏ చీకటినైతే వదిలిపెట్టేశామో ఇంకా యాత్రలో అవి జ్ఞాపకం చేసుకోవద్దు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో చక్కటి మాట అంటున్నారు. ఆ మాట మీ అందరికీ కూడా కంటతా పాఠమే. 3వ అధ్యాయము 13వ వచనము, గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాము. గతమును మరచి అంటే గతములో ఉన్న సొదొమ గొమొర్రాలను మరచి, గతములో ఉన్న ఐగుప్తు అనుభవాలను మరచి, గతములో నిన్ను వెన్నాడుతూ వస్తున్న మృత సముద్రాన్ని విడిచి, అంటే గతములో ఉన్న పాడు స్నేహాలు, పాడు వ్యసనాలు మరిచి యాత్రలో ముందుకు సాగిపోయే వాళ్ళముగా మనం ఉండాలి. దురాశ ఎందుకు కలుగుతుందో తెలుసా? ఉదాహరణకి భార్యాభర్తల కాపురం చేస్తున్నారు, బాగానే జరుగుతున్నాయి. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. ఏదో ఒక కష్టం వస్తుంది. ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు మామూలుగా భార్య అయినా భర్త అయినా ఏమనుకోవాలి? సుఖంగా ఉన్నప్పుడు కలిసే అనుభవించాం, కష్టాన్ని కూడా కలిసే అనుభవిద్దాం అని అనుకోవాలి. అలా కాకుండా కష్టం వచ్చిందని ఆ ఇంటి భార్య, ఇల్లాలు, మా పుట్టింట్లోనే ఎలా జరిగేదో, మా పుట్టింట్లో మా నాన్న ఎంత బాగా చూసుకునేవాడో తెలుసా, మా అమ్మ లేకపోతే మా తోడబుట్టిన వాళ్ళు, మా మామయ్యలు మా పుట్టింట్లో ఎలా జరిగేదో తెలుసా? ప్రియులారా, సంసార సాగరములో సుఖాలన్నీ నీ భర్తతో కలిసి పంచుకున్నావు, లేదా నీ భార్యతో కలిసి పంచుకున్నావు. ఈ కష్టం వచ్చినప్పుడు కూడా భార్య భర్తలు కలిసి పంచుకోవాలి. అంతేగాని ఈ భర్త అనుకుంటాడు ఏమని, నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలిపెట్టొచ్చాను, అదే ఈ కష్టం వస్తే మా ఇంట్లో వాళ్ళే గనక తోడుంటే ఎంత బాగున్ను. అన్నీ అనుకొని అన్నిటికీ సిద్ధపడే పెళ్లి చేసుకున్నారు కాబట్టి మళ్ళా వెనక్కి తిరిగి చూసి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని తలంచుకొని దురాశ వారిలో చెలరేగింది. ఏమని? ఐగుప్తులో మాకు మాంసం దొరికింది, చేపలు దొరికాయి, ఇప్పుడు కూడా మాకు మాంసం ఇస్తావా చస్తావా అని దేవుడి మీద, మోషే మీద తిరగబడ్డారు. ప్రియులారా, కిబ్రోత్ హట్టావా అంటే వారి దురాశ వలన వారు సమాధుల్లోకి వెళ్ళిపోయారు. యాత్రలో వారు ఎమడలేకపోయారు, గమ్యాన్ని, లక్ష్యాన్ని వారు చేరుకోలేకపోయారు. ఈ విషయాన్ని గమనించండి. ఇక 4వ కారణం ఎందుకు దురాశ ఒక మనిషిలో పుడుతుందంటే, లక్ష్యాన్ని మరిచి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం వలన. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మీ మధ్య నెలకొనియున్న ప్రభువును కూడా లెక్క చెయ్యక ఐగుప్తు నుండి ఏల వెడలి వచ్చితమని సనుగుచున్నారు, కావున మీకు ఈ శిక్ష కలుగును. ఏంటంటండి? మీ మధ్య నెలకొనియున్న ప్రభువును కూడా మీరు లెక్క చేయటం లేదు. ఇది మనలో దురాశ కలగడానికి ఇంకో కారణం. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి లోకం మీదే మన లక్ష్యాన్ని ఉంచితే మనలో దురాశలు పెరుగుతాయి. దేవుణ్ణి కొంతమంది లెక్క చేయరండి, ఖాతరు చేయరండి. ప్రార్థన, కుటుంబ ప్రార్థన లెక్కలేదు. ఆదివారం దేవాలయానికి వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి, లెక్క చేయరు. సంఘం పట్ల లెక్కలేదు. సంఘ గురువుల విషయంలో లెక్క చేయరు, ఖాతరు చేయరు. ఎప్పుడైతే దేవుణ్ణి లెక్క చేయకుండా లోకాన్నే నువ్వు లెక్కలోకి తీసుకుంటావో దురాశలు పెరిగిపోతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి మీద ధ్యాస ఉంచకుండా పొద్దస్తమానం వ్యాపారాల మీదే నీ గురి, నీ లక్ష్యం. కొంతమందికి దేవుడి మీద లెక్క చేయకుండా పొద్దస్తమానం ఈ రోజుల్లో పిల్లలకి చదువులు, చివరికి సండే పూట కూడా గుడికి, కేటకిజంకి, యూత్ మీటింగ్లు వెళ్లకుండా ట్యూషన్లు, కాలేజీలు, ఎక్స్ట్రా క్లాసులు, ఎగ్జామ్స్.
ఎప్పుడు దురాశలు పెరుగుతాయో తెలుసా పిల్లలారా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, చదువుకోండి, చక్కగా చదువుకోండి, కానీ దేవుణ్ణే నిర్లక్ష్యం చేసి, ఆ రోజు ఉదయాన్నే 5 గంటల నుంచి నువ్వు పుస్తకం పట్టుకొని చదివేస్తున్నావు, కానీ ఒక అరగంట సేపు కుటుంబ ప్రార్థన చేయొద్దా? దేవుణ్ణే నిర్లక్ష్యం చేసి చదువుల మీదే నువ్వు లక్ష్యాన్ని పెడితే దురాశలు అనే సమాధుల కింద మనం నుజ్జైపోవడం ఖాయం. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి నీ వ్యాపారాల మీదే నువ్వు దృష్టి పెడితే, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి నీ వేడుకలు, నీ ప్రయాణాల మీదే నువ్వు దృష్టి పెడితే, ప్రియులకు దేవుని బిడ్డలారా, వ్యాపారాలు, చదువులు, ప్రయాణాలు, వేడుకలు వీటన్నిటికీ సమయాన్ని కేటాయించడానికి టైం ఉంది, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ప్రార్థనకు నాకు టైం లేదండి అంటున్నావంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో దురాశలు ఆరంభమై అపవిత్రమైన ఆలోచనలు అప్పుడే ఆరంభమవుతాయి. గుర్తుపెట్టుకోండి. హౌ డు యూ స్పెండ్ యువర్ టైమ్? హౌ డు యూ స్టార్ట్ యువర్ డే? డు నాట్ నెగ్లెక్ట్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. రోజులో 8 గంటలు కష్టపడి పనిచేసే శ్రద్ధ, దేవుని ఎదుట ఒక అరగంట సేపు ప్రార్థించే శ్రద్ధ లేకపోతే, దేవుని నిర్లక్ష్యం చేస్తే దురాశల వలయంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను ముగించే ముందు అసలు ఈ దురాశల వల్ల కలిగే నష్టాలేంటి ఇది చెప్పి మనం ముగిద్దాం. లస్ట్, ప్రైడ్, గ్రీడ్, స్లాత్, గ్లటనీ, యాంగర్, ఎన్వి, వీటి వలన నష్టాలు వస్తాయి. దురాశ వలన చూడండి. నంబర్ 1, దురాశ వలన కలిగే మొట్టమొదటి నష్టం ఏంటంటే, నీ మంచి స్వభావాన్ని చెడగొడుతూ ఉంది ఈ దురాశ. ఒరిజినల్గా, యాక్చువల్గా మన మంచి వాళ్ళమే. ఎప్పుడైతే దురాశ అనేది ఎంటర్ అయిందో, మనలో ఉన్న మంచి స్వభావం, మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఈ దురాశ చెడగొడుతుందంట. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనము. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది. నీ పూర్వ జీవితం అంటే నీ ముందున్న జీవితం ఎందుకు భ్రష్టమైపోయిందంట? మోసకరమగు దుష్టవాంఛలచే, అంటే మోసకరమైన దురాశలచే నీ యొక్క మంచి జీవితం, పూర్వ జీవితం ఎంత బాగుండేది. అందరం అనుకుంటాం కదా, ఆ రోజులే బాగుండేవి అని. ఎప్పుడైనా అనుకున్నారా? ఆ రోజులు ఎంత బాగుండేవి అని. ఆ మంచి రోజులు పాడైపోవడానికి కారణం ఏంటని చెప్తున్నారు పౌలు గారు? మోసకరమైన దుష్టవాంఛలు. దురాశ వలన మనిషిలో వ్యక్తిత్వం మారిపోతుంది, స్వభావం మారిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీకున్న మంచి పేరును ఈ దురాశ చెడగొడుతుంది. ఒక మంచి ముఖం మీద యాసిడ్ పడితే ఆ యాసిడ్ వల్ల ముఖం అంతా ఎలా పాడైపోతుంది? అలాగే ఒక వ్యక్తిలోనికి దురాశ అనే యాసిడ్ చొరబడడం వలన మన వ్యక్తిత్వం పాడైపోతుంది. అందుకే చాలామంది కుటుంబాల్లో ఏమంటారో తెలుసా? మీ కుటుంబాల్లో ఇలా అంటున్నారేమో, ఒకసారి చూడండి. ఒకప్పుడు నన్ను చూసి నా కూతురు భయపడేదండి. ఒక తండ్రి అంటున్నాడు అలా. ఒకప్పుడు నన్ను చూడగానే నా కూతురు భయపడేది, ఇప్పుడు పెద్దయ్యాక నా కూతురే నన్ను భయపడుతుందండి. కూతుర్ని అడుగుదాం, అమ్మా చిన్నప్పుడు నాన్నంటే చాలా భయపడేదానివి కదా, ఇప్పుడు పెద్దయ్యాక ఎందుకమ్మా నాన్న మీద తిరగబడుతున్నావు? దుష్టవాంఛలు నీ పూర్వ జీవితాన్ని పాడు చేసేశాయి. ఈ చెడు వాంఛలు, చెడు ఆలోచనలు, ఈ దురాశలు నీ యొక్క ఆలోచనను మార్చేశాయి, నీ వ్యక్తిత్వాన్ని మార్చేశాయి. ఈ తండ్రి ఒళ్ళోనే కదా కూర్చొని, ఈ తండ్రి బండి మీదే కదా కూర్చొని చిన్నప్పుడు షికారికి డాడీ తీసుకువెళ్ళు అని తండ్రి చంకను వదలలేదు కదా చిన్నప్పుడు. ఇప్పుడు తండ్రి మీద, తండ్రి నీకేం చేత కాదు, మా డాడీ ఏమి చూడడం అని ఇప్పుడు తండ్రి మీద నువ్వు బ్యాక్ ఆన్సర్స్ ఇచ్చేలాగా నీ ప్రవర్తన ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు స్వీట్ గర్ల్ నువ్వు, ఇప్పుడు ఎందుకు చాలా చాలా విపరీతమైన ధోరణిలో మారిపోయావు? నీ లైఫ్లోకి ఏం చొరబడింది? ఏ చెడు స్నేహాలు ఎంటర్ అయ్యాయి? ఏ దుష్ట వాంఛలు ఎంటర్ అయ్యాయి? కోరికలు విపరీతమైపోతున్నాయా? అందుకే నీ వ్యక్తిత్వం మారిపోయిందా? చాలామంది తల్లులు తండ్రులు బయటికి అనరు, కానీ
ఈమె నా కూతురేనా, వీడు నా బిడ్డేనా అని చాలామంది అనుకోని రోజులు లేవు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నాకు తెలుసు చాలామంది తల్లిదండ్రులు తమ గోడు తమ ప్రార్థన ఇక్కడ వినిపించుకుంటారు కాబట్టి. ఒకప్పుడు అమ్మా 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 అని ఆప్యాయంగా పిలిచి తల్లి చెంగు చుట్టూ తిరిగే ఆ ఇంటి బిడ్డ, ఆ కుర్రోడు, ఇప్పుడు అమ్మ ఏదైనా చేయమంటే తల్లికే ఎదురు సమాధానాలు చెబుతూ తల్లికే బూతు మాటలు మాట్లాడే కొడుకులు లేరా? ఆ తల్లి బాధపడుతూ నాతో చెప్పిన మాట ఏంటంటే, ఒకప్పుడు నా కూతురికి నేను జోలపాట కొడితే, నేను జో కొడితేనే కానీ నిద్రపోయేది కాదు నా కూతురు. నేను నా చేతితో నా బిడ్డను ఎలా కొడుతూనే ఉండాలి, కొడితేనే కానీ, ఇలా జో కొడితేనే కానీ నిద్రపోయేది కాదు. అలాంటి నా కూతురు పెద్దయ్యి నన్నే తన్నడానికి కాలెత్తింది. ఫాదర్, ఇట్లాంటివి జరుగుతాయా అని మీరు ఆశ్చర్యపోకండి. జరగకపోతే కల్పించుకొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తండ్రి అంటాడు, ఒకప్పుడు నా కొడుకు నేను గీసిన గీతల్లోనే ఉండేవాడు, వెళ్ళొద్దు అంటే వెళ్ళేవాడు కాదు. కానీ ఇప్పుడు నా కొడుకు నాకే గీతలు గీస్తున్నాడు. ఎట్లా, ఎందుకు ఇలా జరుగుతుంది మన కుటుంబంలో? మన పరిస్థితులు, పాడు స్నేహాలు, పాడు అలవాట్లు, చెడు వ్యసనాలు, లేట్ నైట్స్ ఇంటికి రావడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు రావడం. ఏరా ఇది తప్పు కదా అంటే కస్సు బుస్సుమని బుసలు కొడుతూ లేవడం. ఇది దురాశ వలన కలిగే నష్టాలేంటో తెలుసా ప్రియులారా? ఆశలు పెరిగిపోతున్నాయి. ఆశ ఉండాలి, కానీ దురాశ, స్థాయిని మించి ఏదేదో ఊహించేసుకోవడం, మనకు మించినటువంటి ఆలోచనలు పెరిగిపోవడం. లోకంలో ఈ రోజుల్లో అరచేతిలో అమెరికాలో కూడా ఏం జరుగుతుందో చూసేస్తున్నారు అందరూ. మనం కూడా అలాగుంటే బాగుండని దురాశ ప్రతి ఒక్కరిలోకి వెళ్తుంది. మనం ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో, ఎవరి కింద బ్రతుకుతున్నామో, ఎవరితో బ్రతుకుతున్నామో అనే పద్ధతి విలువ లేని రోజుల్లో ఉన్నాము. దేవుడు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, కిబ్రోత్ హట్టావా, జాగ్రత్త. నీ స్థాయిని మించి అత్యాశకు గురైన, దురాశకు గురైన నీ దురాశే నిన్ను సమాధి చేస్తుంది ఒకరోజు. దేన్ని మితిమీరి ఆశపడకు. నీ వద్దకు వస్తే నువ్వు అనుభవించు, నువ్వు ఆస్వాదించు, ఓకే. కానీ మితిమీరి నిన్ను మించి ఎక్కువ ఊహించుకోవద్దు, ఎక్కువ ఊహించుకోవద్దు. ఇప్పుడు ఏ తల్లికి ఏ తండ్రికి ఉండదండి నా బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని. ఈ ఆశ ఉండడం తప్పు లేదు. కానీ పక్కింటి పిల్లోడు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాడు, వాళ్ళ పిల్లోడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయాడు, వాళ్ళ పిల్లోడు పోనీ ఐఏఎస్ వరకు ఎందుకండి ఉద్యోగం వచ్చింది, నీ పిల్లోడికి ఉద్యోగం రాలేదు. ఏమంటున్నావు? వాళ్ళ నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఉద్యోగం ఏం చేసుకున్నాడు అని అంటున్నావా? లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు లంచం ఇచ్చి ఉద్యోగం ఏం చేసుకున్నాడని చెప్తున్నావే కానీ వాళ్ళ పిల్లోడులాగా నా పిల్లోడు చదువుకోలేదు, వాళ్ళ పిల్లోడు తన శరీరాన్ని నలగొట్టుకున్నట్లుగా, తన బాల్యంలో చాలా త్యాగాలు చేసినట్లుగా నా ఇంటి బిడ్డ త్యాగాలు చెయ్యలేదని నీ ఇంటి బిడ్డ తప్పును నువ్వు ఒప్పుకోవే. కానీ మన పిల్లల గురించి అందమైన రంగురంగుల ప్రపంచంలో ఉన్నట్టుగా కలలుగంటాం. ప్రియులారా, ఆశ ఉండాలి, ఆశకు తగ్గ కృషి చెయ్యాలి. అంతేగాని ఈజీగా ఏది రాదు ఇంటి వరకు, ఈజీగా ఏది నీ కాలు వరకు రాదు. దురాశ ఉండకూడదు, ఒకరిని చూసి ఏడ్చే తత్వం ఉండకూడదు. ఒకరు ప్రయోజకులు అవుతున్నారంటే వాళ్ళు ఎందుకు ప్రయోజకులు అవుతున్నారని ఒక పాజిటివ్ నోటుతో ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు అలాగా జరిగి అయిపోయిందని నీ కొడుకుని నీ కూతుర్ని కవర్ చేసుకోవడానికి వేరొకరి బిడ్డల్ని ఆడిపోసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దురాశ వలన కలిగే నష్టాలు ఏంటంటే నీ స్వభావం చెడిపోవడం మాత్రమే కాకుండా తమతో పాటు ఇతరులను చెడగొడతారు. పేతురు గారు వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 18వ వచనము, వారు డాంబికమైన వ్యర్థ ప్రకటనలతో దోష మార్గము నుండి తప్పుకొన ప్రయత్నించుచు సందిగ్ధతలోనున్న వారిని
లోబరుచుకొనుటకు కామాతురతతో కూడిన శారీరక తృష్ణలను ఎర్రగా చూపుదురు. ఎంత క్లియర్గా చెప్పిందో చూసారా? ఉదాహరణకి ఒకడప్పుడే విడుదల పొంది, పాప జీవితం నుండి విడుదల పొంది, ఇక మీద మంచిగా బ్రతుకుతాను, మంచిగా చదువుకుంటాను అని అనుకున్నాడు. నువ్వు మంచిగా ఉంటానని అనుకుంటున్నావు, కానీ ఒకరు ఏం చేస్తారో తెలుసా? వారు చెడింది కాకుండా నిన్ను కూడా చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. కామాతురతతో ఎర్రవేయడానికి ప్రయత్నిస్తారు. దీన్నే హనీ ట్రాప్ అంటున్నారు ఈ రోజుల్లో. హనీ ట్రాప్. ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఎవరి ట్రాప్లో నువ్వు చిక్కుకోవద్దు, ఎవరి ట్రాప్లో చిక్కుకోవద్దు. దురాశాపరులు ఏం చేస్తారంటే తాము చెడింది కాకుండా ఇతరులను కూడా రకరకాలుగా చెరపాలని, బెట్టింగ్లని, తర్వాత ఈ రోజుల్లో లవ్వులని, కొవ్వులని, రకరకాలుగా లాగుతూ ఉంటారండి. తాము చెడిపోయారు. డ్రగ్స్ అని, గంజాయి అని, సిగరెట్లని, మద్యపానమని లాగుతూ ఉంటారు. ప్రియులారా, ఎప్పుడు కూడా తాము చెడిన వారు నిన్ను కూడా చెరపాలని ప్రయత్నిస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. సెల్ ఫోన్లో నీకు అనవసరమైన లింకులు పంపిస్తూ ఉంటారు. ఇగో ఈ రీల్స్ చూడు, ఆ రీల్స్ చూడని నీకు పంపిస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రాముల్లో ఉన్న రీల్స్ పంపిస్తూ ఉంటారు. ఎప్పుడు అలాంటి వారి ఫ్రెండ్షిప్ను కట్ చేయి. విలువలతో కూడిన రీల్స్ ఏమైనా పంపిస్తే అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయు. కానీ మోసపూరితమైన నిన్ను పాడు చేసే పిక్స్ కానీ, యూట్యూబ్ లింక్స్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో ఉన్నటువంటి కొన్ని అసభ్యకరమైన సమాచారాలు పంపించి ఏదైనా చేస్తూ ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. చాట్ జీపీటీ కానీ, అదేవిధముగా గ్రాక్స్ కానీ, డీప్ సీక్ లాంటివి ఎన్నో వచ్చేసాయి. చాలా జాగ్రత్తగా వాడండి. టెక్నాలజీని వాడండి, ఎంతవరకు ఉపయోగమో అంతవరకే వాడండి. ఏది మనల్ని మోసపుచ్చేటంత వరకు మనం వాటిని వాడకూడదు. మోసపుచ్చేలాగా మనం వాటిని వాడకూడదు. ఈ విషయాన్ని కూడా విజ్ఞులైన వారు, ముఖ్యంగా యువతీ యువకులు గమనించాలని కోరుతూ ఉన్నాను. ఏదో ఒక యాప్ వచ్చింది, ఏందో ఆ పేరు కూడా గుర్తురా, గూగుల్లే లేకపోతే ఏదో, అది తన తల్లి ఫోటోని ఇప్పుడు మన ఫోటో ఉంది, అదేమంటుంది, అది పేరు గుర్తు రావటంలా, రకరకాలు ఎన్ని వచ్చేసాయో. తల్లి ఫోటోను కూడా ఒక కార్టూన్ ఫోటోలాగా చూపిస్తుంది. ఇది సంస్కారమా? ఇది సంస్కారమా? నీ తల్లి ఫోటోను ఒక కార్టూన్ ఫోటోలాగా మార్చే ఆ యాప్ నీ సెల్ ఫోన్లో ఉండడం సంస్కారమా? ఇది విలువ? ఇదేం కామెడీ? ఒక్కసారి ఆలోచించండి. యాప్స్ ఉన్నాయి కదా అని ఏ యాప్స్ పడితే ఆ యాప్ వాడేస్తే నువ్వు ఏప్ అయిపోతావు. ఏప్ అంటే కోతి. తాను చెడిన కోతి వనమంతా చెడిచినట్లుగా. వద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటూ, దురాశ యొక్క లాస్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? శారీరక మరణంతో పాటు ఆత్మీయ మరణాన్ని వరకు తీసుకెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 24లో పౌలు గారు ఏమంటున్నారంటే, క్రీస్తు యేసుకు చెందిన వారు వ్యామోహముతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. అంటే దురాశ కలిగిన ప్రతిసారి మన శరీరాన్ని మనం సిలువ వేయాలి. ప్రియులారా, పాపం అనేది మనం గోళ్ళు కత్తిరించుకుంటామే, నెయిల్ కట్ చేసుకుంటే ఒక వారానికి మళ్ళీ పెరిగిపోతాయి. హెయిర్ కట్ చేసుకుంటామే, తల వెంట్రుకలు మళ్ళీ ఒక వారానికి పెరిగిపోతాయి. పాపం కూడా అంతేనండి. మనం ఎంతగా పాప సంకేతనం చేసి వచ్చినా కూడా ఎంత కట్ చేసుకుంటున్నా మళ్ళా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పాపాన్ని కత్తిరించాలి, గోళ్లను తల వెంట్రుకలను కత్తిరించుకుంటున్నట్లుగా. కిబ్రోత్ హటావా, దురాశ ఎందుకు ఈ ప్రయాణంలో? సో నేను ముగిస్తున్నాను. నిరీక్షణతో కలిసి ప్రయాణించే యాత్రిక శ్రీసభ సభ్యులమైన మనకు దురాశ ఉండకూడదు.
దురాశ ఉండకూడదు. దురాశ అనేది అన్ని మనం సమాధి చేయాలి, లేకపోతే అదే మనల్ని సమాధి చేస్తుందని విన్నాం. కాబట్టి యాత్రలో నీకున్న దానితో తృప్తిగా ఉండు. లేని దానికోసం వెంపర్లాడద్దు, లేని దానికోసం నీవు ప్రేరేపించబడద్దు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఒకవేళ యాత్రలో ఎవరి మీదైనా దురాశపడ్డామేమో తలంచుకొని దేవుని బిడ్డలుగా ముందుకు సాగిపోదాం. ఈ ప్రయాణంలో, యాత్రలో దేవుడు నిత్యము మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవా తండ్రి, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఈ 12వ స్థలమైన కిబ్రోత్ హట్టావా గురించి మేము ధ్యానించే కృప మాకు దయచేసినందుకు స్తోత్రములు. కిబ్రోత్ హట్టావా అనగా దురాశాపరుల సమాధులు అని మేము ధ్యానించాము. దేవా, మా ఈ యాత్రలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము దురాశకు, పేరాశకు, అత్యాశకు మేము గురి కాకుండా మాకు ఉన్నదానితో మేము తృప్తికరముగా జీవించే కృప మాకు దయచేయండి. ఆహారం మీద ఆపేక్ష కానీ, ధనం మీద ఆపేక్ష కానీ, కామాతృతతో కానీ మేము దురాశలకు పాలవకుండా, దురాశకు కారణమైనటువంటి సైతాను శక్తులను, మా చుట్టూ ఉన్న సభ్య సమాజంలో ఉన్న మమ్మల్ని రెచ్చగొట్టి ప్రేరేపిస్తూ దురాశలను మాలో నింపుతున్న చెడు సహవాసము నుండి, స్నేహము నుండి మేము దూరముగా జీవించే కృప మాకు దయచేయు. మేము ఏ పాపాన్నైతే విడిచిపెట్టామో ఆ పాపాన్ని మరలా జ్ఞాపకం చేసుకోకుండా నిజదేవుడవైన నీ మీదే లక్ష్యాన్ని, గురిని ఉంచుతూ మా స్వభావాన్ని చెరచే దురాశ వలయాల నుండి మేము విడుదల పొంది మా ఈ యాత్రలో గురువైపు, లక్ష్యం వైపు, నూతన యెరూషలేమైన కనానును, పరలోక కనానుకు చేరే కృప మా అందరకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.